కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు సిబిఐ విచారణ కోరింది ఏంటి? ఫస్ట్ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పెద్ద కుంభకోణం అని చెప్పి మా అధినాయకత్వం మేము విమర్శిస్తున్నాం. ఎన్నికల ముందు మీరు కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ 3 మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ అదే. ఏదో కొండను తల్లి ఎక్కడికి కూడా పట్టలే మీరు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్చుంటే మేము అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు చేత కాదా? నీకు పౌరుషం లేదా, రేషన్ లేదా, రోషన్ లేదా చెప్పు. నాతో కాదు, నాతో చేత కాదు. ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు కోరి విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కానీ అవినీతిని బయటపెట్టడానికి ఆ నివేదిక ఏం ఉపయోగపడుతుంది వాళ్ళు చేసిన రిపోర్ట్ కూడా. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు కూడా. మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. ఇప్పుడు ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము. మీరు అడగద్దు, మేము అడగాం. ఇది క్లారిటీ. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకుంటాం, తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేని మీద విచారణ జరగరు, విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపి 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడైనా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు? ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు? ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు? ఆ కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ, దాని మీద ఎందుకు లేదు? మళ్ళా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి